ఫార్మా రీసెర్చ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అడాప్టివ్ ట్రయల్ విప్లవం. అంటే తెలివైన ఇంకా వేగవంతమైన క్లినికల్ రీసెర్చ్ను ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది వైద్య పరిశోధన భవిష్యత్తులో ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు. ఓకే, అసలు విషయంలోకి వెళదాం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలంటే ముందు పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య ఉన్న తేడా ఏంటో చూడాలి. ఒకవైపు సాంప్రదాయ ట్రయల్స్, ఇవి ఒకసారి ఫిక్స్ చేసిన బ్లూ ప్రింట్ లాంటివి. ట్రయల్ మొదలయ్యాక మార్చడానికి వీల్లేని కఠినమైన నియమాలతో చాలా నెమ్మదిగా సాగుతాయి. మరోవైపు అడాప్టివ్ ట్రయల్స్, ఇవి ఒక జీవమున్న బ్లూ ప్రింట్ లాంటివి అన్నమాట. అంటే ట్రయల్ జరుగుతున్నప్పుడు వస్తున్న డేటాను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ చాలా సమర్థవంతంగా, వేగంగా ముందుకు వెళ్తాయి. సరే, మరి అధికారికంగా దీని నిర్వచనం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ట్రయల్లో పాల్గొంటున్న వారి నుంచి వస్తున్న డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఆ డిజైన్లో ముందుగా అనుకున్న మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించేదే అడాప్టివ్ క్లినికల్ ట్రయల్ డిజైన్. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పదం ముందుగా అనుకున్న. అంటే ఏ మార్పు చేసినా అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఈరోజు మన చర్చలో ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అడాప్టివ్ ట్రయల్స్ వెనుకున్న ముఖ్యమైన కాన్సెప్ట్స్, డిజైన్స్ ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఈ మార్పులు చేసుకోగలగడం వెనుకున్న పవర్ ఏంటి, దానివల్ల లాభాలేంటో చర్చిద్దాం. దీనిలో ఉన్న సవాళ్లు, మనం పరిగణించాల్సిన విషయాలు చూసి క్లినికల్ రీసెర్చ్ భవిష్యత్ ఎలా ఉండబోతోందో చూస్తూ చివరగా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఇక మొదలుపెట్టేద్దాం. మన మొదటి విభాగం ముఖ్యమైన భావనలు మరియు డిజైన్లు. ఈ బ్లూప్రింట్ను విడమరచి ఈ అడాప్టివ్ ట్రయల్స్ అసలు ఎలా పనిచేస్తాయో వివరంగా చూద్దాం. అడాప్టివ్ డిజైన్స్లో ప్రధానంగా 4 రకాలుంటాయి. మొదటిది అడాప్టివ్ ర్యాండమైజేషన్. అంటే ఏ ట్రీట్మెంట్ అయితే బాగా పనిచేస్తుందో ఆ గ్రూప్లోకి ఎక్కువ మంది పేషెంట్స్ని పంపించడం. రెండవది శాంపిల్ సైజ్ రీఎస్టిమేషన్. అంటే మధ్యలో వచ్చే రిజల్ట్స్ని బట్టి అసలు ఈ ట్రయల్కి ఎంతమంది అవసరమో మళ్లీ అంచనా వేయడం. మూడవది అడాప్టివ్ డోసింగ్. అంటే సేఫ్టీ మరియు ఎఫికసీ డేటాను బట్టి డ్రగ్ డోస్ను మార్చడం. ఇక నాల్గవది అడాప్టివ్ ట్రీట్మెంట్ సెలెక్షన్. అంటే ఒకేసారి 4-5 ట్రీట్మెంట్స్ని పరీక్షిస్తూ వాటిలో ఏది బెస్ట్ అనిపిస్తే దానిపైనే దృష్టి పెట్టడం. ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి అడాప్టివ్ ర్యాండమైజేషన్ను ఒక ఉదాహరణతో చూద్దాం. దీన్ని రీసెర్చ్ కోసం వాడే ఒక జీపీఎస్ లాగా ఊహించుకోండి. మనం ప్రయాణంలో ట్రాఫిక్ని బట్టి జీపీఎస్ దారి మార్చినట్టు ఇది కూడా డేటాను బట్టి రీసెర్చ్కి ఉత్తమమైన దారిని కనుక్కుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ట్రయల్ మొదలైనప్పుడు పరిస్థితి ఇలా ఉంటుంది. ట్రీట్మెంట్ ఏ, ట్రీట్మెంట్ బి మరియు ప్లెసిబో, ఈ 3 గ్రూపులకు పేషెంట్స్ని సమానంగా, అంటే ప్రతి గ్రూప్కి 3వ వంతు చొప్పున కేటాయించారు. ఇది చాలా సాధారణమైన ప్రారంభ పద్ధతి. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. కొంతకాలం తర్వాత డేటాను విశ్లేషించినప్పుడు ట్రీట్మెంట్ ఏ చాలా బాగా పనిచేస్తోందని తెలిసింది. వెంటనే చూడండి, ఆ గ్రూప్కి కేటాయింపులను ఏకంగా 50% పెంచాలు. అదే సమయంలో అంతగా ప్రభావం చూపని ట్రీట్మెంట్ బికి కేటాయింపును 20% తగ్గించారు. అంటే ఆలోచించండి, ట్రయల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మందికి బెస్ట్ ట్రీట్మెంట్ అందే అవకాశం పెరుగుతుందన్నమాట. ఇది నిజంగా ఒక విప్లవం కదా. సరే, ఇప్పుడు మనం తర్వాతి సెక్షన్కి వెళ్దాం. ఈ అడాప్టేషన్ పవర్ ఏంటి? దీనివల్ల అసలు లాభమేంటి? పరిశోధనకు, రోగులకు, ఇంకా కొత్త మందుల అభివృద్ధికి ఇది ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ అడాప్టివ్ డిజైన్స్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే ట్రయల్స్ సామర్థ్యం పెరగడం, నైతికంగా మెరుగ్గా ఉండటం, ఫ్లెక్సిబిలిటీ పెరగడం, కొన్నిసార్లు తక్కువ మందితోనే ట్రయల్ పూర్తి చెయ్యగలగడం, వీటన్నింటి ఫలితంగా కొత్త చికిత్సలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం. వీటిలో మొదటిది సామర్థ్యం. అంటే టైం, డబ్బు రెండూ ఆదా అవడం. ఉదాహరణకు, ఒక కొత్త క్యాన్సర్ మందును పాత పద్ధతిలో పరీక్షిస్తే 10 ఏళ్లు పట్టొచ్చు. అదే అడాప్టివ్ పద్ధతిలో బాగా పనిచేస్తున్న చికిత్సపై దృష్టి సారించడం ద్వారా అదే మందుకు 7-8 ఏళ్లలోనే ఆమోదం లభించే అవకాశముంది. అంటే వేలాది ప్రాణాలను మరింత తొందరగా కాపాడొచ్చు. ఇక రెండోది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైంది, నైతికత.
ఈ పద్ధతిలో తక్కువ ప్రభావవంతమైన లేదా హాని కలిగించే చికిత్సలకు తక్కువ మంది రోగులను గురిచేస్తారు. దీనివల్ల ట్రయల్లో పాల్గొనేవారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, హాని తగ్గుతుంది. ప్రాణాంతక వ్యాధుల విషయంలో ఇది చాలా చాలా కీలకం. ఈ పద్ధతి ఎంత పవర్ఫుల్ అనేది చూశాం, కానీ అంతా ఈజీ అనుకోవడానికి లేదు. వాస్తవంలోకొస్తే దీన్ని అమలు చేయడంలో కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఇదొక రియాలిటీ చెక్ లాంటిది. సహజంగానే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. ఇంత బాగున్న ఈ డిజైన్లను ఆచరణలో పెట్టడం నిజంగా ఎంత కష్టం? ఆ ప్రశ్నకు సమాధానమేంటంటే, అవును, ఇది కష్టమే. వీటిని విజయవంతంగా నడపాలంటే చాలా ఉన్నత స్థాయి స్టాటిస్టికల్ నైపుణ్యం, అలాగే చాలా పటిష్టమైన ఆపరేషనల్ ప్లానింగ్ అవసరం. అంటే దీనికి ప్రత్యేకమైన నైపుణ్యాలు కావాలి. ఇప్పుడు మరో కీలకమైన ప్రశ్న. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండే ఈ డిజైన్లకు ప్రభుత్వ నియమాలు, నైతికపరమైన అడ్డంకులేమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఇష్టమొచ్చినట్టు చెయ్యడం కాదు. నిజానికి దీనికి చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. ట్రయల్లో చేయబోయే ప్రతి మార్పును ముందుగానే తెలియజేయాలి. ఆ మార్పుల నియమాలు చాలా స్పష్టంగా ఉండాలి. FDA లాంటి సంస్థలు ఎథికల్ రివ్యూ బోర్డుల నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చూడటానికి కఠినమైన పద్ధతులు పాటించాలి. ఇప్పటివరకు చూశాం కదా, ఇప్పుడు కాస్త భవిష్యత్తులోకి తొంగిచూద్దాం. ఈ అడాప్టివ్ డిజైన్లు ముందు ముందు ఎలా మారబోతున్నాయి, కొత్త టెక్నాలజీలతో ఎలా కలిసిపోతున్నాయో అన్వేషిద్దాం. ఈ టైమ్ లైన్ మనకు రీసెర్చ్ జర్నీ ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. ప్రస్తుతం మనం కోర్ అడాప్టివ్ డిజైన్స్ను చాలా ఎక్కువగా వాడుతున్నాం. దగ్గర భవిష్యత్తులో రియల్ వరల్డ్ ఎవిడెన్స్తో వీటిని కలుపుతారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్ వాడకం పెరుగుతోంది. ఇక భవిష్యత్తులో పూర్తిగా వికేంద్రీకరించబడిన, అంటే పేషెంట్స్ ఇంటి దగ్గరే ఉంటూ పాల్గొనేలా రోగి కేంద్రీకృత అడాప్టివ్ ట్రయల్స్ చూడబోతున్నాం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం మార్పును పర్ఫెక్ట్గా చెప్తుంది. భవిష్యత్ ట్రయల్ కేవలం డేటాను సేకరించదు, అది నిజ సమయంలో దాని నుండి నేర్చుకుంటుంది. ఇది వైద్య భవిష్యత్తుకు ఒక సరికొత్త నిర్వచనం. ఇక ముగింపు దశకు వచ్చేశాం. ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ టేబుల్ మనకు మొత్తం కథను సింపుల్గా చూపిస్తుంది. ఒకవైపు బెనిఫిట్స్ ఉంటే మరోవైపు వాటికి మనం పెట్టాల్సిన ఎఫర్ట్ ఉంటుంది. మనకు ఫ్లెక్సిబిలిటీ కావాలంటే దాని సంక్లిష్టతను ఎదుర్కోవాలి. సామర్థ్యం కావాలంటే ఆపరేషనల్ డిమాండ్స్ను అందుకోవాలి. నైతిక ప్రయోజనాలు పొందాలంటే కఠినమైన ప్రభుత్వ నియమాలను పాటించాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇక్కడ కీలకం. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్నతో ముగిద్దాం. రీసెర్చ్ అనేది రియల్ టైంలో నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు విజయవంతమైన వైద్య ఆవిష్కరణ అనే మాటకు మనమిచ్చే నిర్వచనం కూడా ఎలా మారిపోతుంది? మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఫార్మా రీసెర్చ్, మీ లెర్నింగ్ పార్ట్నర్.